ఒక రాజుగారి తోటలో ఒక పక్షి రోజు వచ్చి పళ్ళు తినిపోతుంటది. అది గమనించిన రాజు ఆ పక్షిని ఎలాగైనా పట్టుకోవాలని ఒకరోజు అది వచ్చే టైంకి పక్కకు దాక్కొని పక్షి రాగానే దాన్ని పట్టేసుకోగానే పక్షి ఇలా అంటుంది, రాజుగారు, నేను మీకు 4 అద్భుతమైన విషయాలు చెప్పి మీకు నేను జ్ఞానబోధ చేస్తాను, మీరు నన్ను వదిలేస్తారని అంటుంది. అనగానే రాజు ఇలా అంటాడు, ముందైతే నువ్వు చెప్పు, నేను తర్వాత చూస్తాను అంటాడు. అనగానే పక్షి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అందులో మొదటిది, ఎప్పుడైనా నీ శత్రువు నీ చేతికి చిక్కితే దాన్ని చంపేయకుండా అట్లే ఆలోచించొద్దు అని చెప్తుంది. నెంబర్ 2, ఎప్పుడైనా కానీ ఈ ప్రపంచంలో కష్టమైందంటూ ఏది ఉండదు అని చెప్తుంది. మూడవది ఏంటంటే, ఎప్పుడైనా గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడొద్దు అని చెప్తుంది. చెప్పి సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉన్నానే రాజు అడుగుతాడు, మరి 4వది ఏంటి అని అడుగుతాడు. అడగగానే పక్షి ఇలాంటిది అన్నట్టు, నాకు నువ్వు చేతిలో బిగ్గర పట్టుకోవడం వల్ల నాకు ఊపిరి ఆడట్లేదు, కొంచెం లూజ్ చేయి అని చెప్తుంది. చెప్పగానే రాజు కొంచెం చేయి సడలిసి లూజ్ చేయగానే పక్షి చేతిలో నుంచి ఎగిరిపోయి చెట్టు పైన కూర్చొని ఇలా అంటది రాజుగారితో, రాజుగారు, ఏదైనా విషయం చెప్తున్నప్పుడు వినడమే కాదు దాన్ని ఆచరించాలి కూడా అని చెప్తాడు. ఎందుకంటే నీకు నేను మొదటిది చెప్పాను, నీ శత్రువు నీ కంటబడినప్పుడు నువ్వు దాన్ని అప్పుడే చంపేయాల్సి ఉంది, కానీ నేను నీ చేతి చిక్కినప్పుడు నువ్వు దాన్ని అట్లే పట్టుకొని చూస్తున్నావు. రెండవది, ప్రపంచంలో కష్టమైనది ఏది లేదని చెప్పాను, కానీ నాకు బ్రీతింగ్ సరిగ్గా లేదు, కష్టంగా ఉందనగానే నువ్వు నమ్మేశావు. మూడవది, గడిచిపోయిన దాని గురించి ఆలోచించొద్దు, బాధపడద్దు అని చెప్పా. ఆల్రెడీ నీ చేతులు కలిసి నేను ఎగిరిపోయి చాలాసేపు అయినా కానీ నువ్వు ఇంకా అక్కడే నిలబడి అదే విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావు అని చెప్తా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు గొప్ప విషయాలు విన్నప్పుడు చదివినప్పుడు దాన్ని ఎప్పుడైతే ఆచరిస్తావో నువ్వు చాలా గొప్ప స్థాయికి వెళ్తావు.